ఏమిటది? ఏముంది, మీరు తయారు చేసిన సైన్యమే. అక్క తమ్ముడు చేరి నా భరతం పట్టిస్తున్నారు. మరి మా సైన్యం అంటే ఏమనుకున్నావు? ఏ సందర్భంలో ఎవరిని ఎలా భరతం పట్టవలసింది బాగా తెలుసు. అది సరే గాని నేను వచ్చిన పని ఏమిటది? ఏమిటంటే మనం ఈ సైన్యంతోనే బయలుదేరి నిసింహుని కోట ముందు బిడారం వెయ్యాలి. అంటే ఊళ్లను కొల్లగొట్టడానికి బయలుదేరే నిసింహుని సైనికులను కోట దాటకుండానే లోనికి తరిమి కొట్టాలి. అది మన మొదటి లక్ష్యం. మిత్రం, ఈ మాత్రం పని పెట్టావు. రెండో లక్ష్యం నాకు తెలుసు. పదండి. మావయ్య, బావతో నేను తమ్ముడు వెళ్ళటానికి మీరు ఒప్పుకున్నారుగా? దేవుడే భారం వహించినట్లు నేను అన్నిటికీ అంగీకరిస్తున్నానమ్మా. బలదేవ, ముందు మీ వివాహం జరిపించాలనుకున్నాను, కానీ మహామంత్రి, జరగవలసినప్పుడు అన్ని సక్రమంగానే శుభంగానే జరుగుతాయి. ఆశీర్వదించండి. ఏం తమ్ముడు, నీకు ఈ ఊరు ఇదివరకు తెలుసా? ఓ చెంచితవే, వేషం బాగుంది, కానీ యాసేది యాస. యాస లేకపోతే భాష పట్టేస్తుంది. ఏం పట్టే వదిలే. సరే గాని యువరాజు గారు మనల్ని ఉండమన్నది ఇక్కడేగా, ఇంకా రాలేదే, ఎటు వెళ్ళారో? బాబా, మీ ఆడపిల్లలు ఎప్పుడు ఇంతే. పెద్దానికి తగుదనమ్మా అని మా మగవాళ్ళతో వస్తారు. వచ్చినప్పటి నుంచి సనుగుళ్ళు, సందేహాలు, గోనుగుళ్ళు. పెద్ద మగాడివి, బయలుదేరవలే. వాళ్ళెవడా? ఇక్కడ రాకున్నాను. ఇదే రచ్చబండ్ర, పట్టులో రప్పు. వినండహో, ఇదిగోండహో, సిరి 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 నిశుంభ మహారాజులు గారి జట్టులహో, మహేంద్ర జిత్తు గారి బంటులహో, కొల్లకొచ్చారచ్చా. ఊళ్ళో వాళ్ళంతా బుద్ధిగా వచ్చి కప్పాలు చెల్లించుకోండచ్చా. ఏయ్, ఆడ మగ అందరూ ఇళ్లలోంచి బయటికి రండచ్చా. నిద్రవుతుండరా, భయపడుతుండరా? ఒక్కడు రాడేవరా? ఎక్కడైనా ప్రజలు ఇంకా తప్పుగా ఉన్నారనే వాళ్ళ భ్రమ, కానీ ప్రతి గ్రామం ఒక సైనిక శిబిరంగా మారిందని ఇంకా వాళ్ళకి తెలియదు. వెనుకటికి మళ్ళీ అనుకుంటారు. చూడండి, ఈ మాట ఇక్కడ దెబ్బతో వాళ్ళు పొగరనుస్తాం. ఎందుకైనా మంచిది, మీరు సిద్ధంగా ఉండండి. వాళ్ళ బిరుసు ఏమిటో నేను తెలుసుకుని వస్తాను. ఏంటిదరా, పొగాకు మొక్క కావాలా? తీసుకో. ముందొచ్చావుగా, ముందు చెల్లిస్తు. ఓహో, మొత్తం అంతా కావాలా? తీసుకో. కప్పలా నీకెందుకు? పావులు తింటాయిగా అట్నే. కప్పలు కాదు, కప్పం అంటే కానుక. కానుక. ఓహో, అదే. మీ ఊరు కొంచెం గొప్పగా ఉంది. అవునవును. ఇంటికో కోడిగుడ్డంత బంగారం. ఏమిటి ఇంటికో కోడా? నీ చెవిటి కూడా నా ప్రాణం తెస్తున్నావు. కోడి కాదు, గుడ్డు కాదు, బంగారం. నీ దగ్గర ఉన్న బంగారం బయట పెట్టావు. ఓహో, నీ బండారం బయట పెట్టావా? పెడతా. జనాన్ని వెనకేసుకుని చెలగాటం వాయిదే. ఈయన చూడు, పక్కపల్లిలో నీ మాదిరి పొగరబోయాడు. వాడు పగలేసి ఆడి చేత కొల్లగొట్టిందంతా మోంచుకొచ్చా. ఆడు కూడా నీలాంటి ఎదవేనా? చూసుకో, నీకు అదే గతి. ముఖం కనపడకుండా ఈ కొట్టేంటి? మరి పారిపోయే వాడిని పడగొడితే ఎలా? నేను వాడికి మందేస్తాను. వాడు చూస్తే చంపుతాడు, చెప్పక బుల్లు. ఊరికి భయపడక మందేసుకో.
అసలుపరంగానే నొప్పి తగ్గింది. బిలో ఎవరు నువ్వు? కనిపించటలా చెంచి పిల్లని. త్వరగా వెళ్ళిపో. బిలో నేను గుర్తుంచుకుంటాలే. వల్లభదేవురా, పూర్వం మహర్షులు ప్రార్థిస్తే గానీ దేవుళ్ళు ప్రత్యక్ష అయ్యేవారు కారట. కానీ అనుకోకుండానే ఆపదలో మాకు దేవుళ్ళ ప్రత్యక్ష అయ్యారు బాబు. పొగడతలు చాలు. వాళ్ళు మీ గ్రామంలో దోచుకున్న ధనమంతా ఇదేనా? అవునండి. బలదేవ, ఇతని వెంట వాళ్ళ గ్రామం వెళ్ళి ఎవరి ధనం వాళ్ళకి అప్పగించి నిశుంభనగరానికి రా. సరే. నువ్వు చవటవి దద్దమ్మవి కనుకనే ఆ దేవుడు అలా చల్లగుతున్నాడు. దొరవు, నీకు అనుభవం లేదు గాని ఆ దేవుడు దెబ్బ తెలుసుకుంటే అబ్బా ఇప్పుడు 1000 తేళ్లు గుట్టినట్టుంది. కాగా ఇంకోటి ఏమిటది? రాధా, ఏది లంకరసం? మరిగట్ట చిలక సముద్రంలోను గోదావరిలోను కారుకొలంలోను మీరుంచిన జలభూతాలని అదే ఆ ఈతగాళ్ళను చంపేసింది ఈ దేవుడే అంటండి. ఆడి మొహం ఎప్పుడు చూడటం వల్ల జలభూతాల పేరుతో స్త్రీలను హత్య చేసి సొమ్ములు దోచుకున్నది మీరేనా? హతోస్మి. మీరిక్కడ ఉన్నారన్న మాటే మర్చిపోయి మేము ఏదేదో మాట్లాడేస్తున్నాం. మీరు కాస్త శాంతించాలి. ఇంకా శాంతించాలంటారా? అసలు నాకేమీ తేల్చకుండానే తేల్చటానికి ఇప్పుడు ఏం మునిగిపోయిందని. ఏమిటి నీ ప్రేలాపనలు? మరచిపోయారా నేను ఇక్కడికి రాయబారిగా వచ్చానని? మేము కాదన్నామా? మరి ఈ విరగమాట ఏమిటి? నన్ను ఇక్కడ కూర్చోబెట్టి కూర్చోటానికి ఇష్టం లేకనే నుంచున్నారుగా. ఓహో, ఈ నిర్లక్ష్యం చూస్తే ఈ పాపకాండంతా మీరే నిర్వహిస్తున్నట్టున్నారు. ఈ ప్రజాక్షోభకు మీరే కంకణం కట్టుకున్నట్టున్నారు. మళ్ళీ మంత్రులమని చెప్పుకుంటూ ఇదేనా మీరు చేసే రాజరికం? బడి బడి కనిపెట్టి సరే మా తత్వం. మరి అదేగా మా తెలివి. మేము ఒకడిని రాజ్యం చేయనివ్వం, మేము చెయ్యం. అంటే తెలియలే? ప్రజకెక్కడా రక్షణ ఉండరాదు, మాకేమీ బాధ్యత ఉండరాదు. అట్లయితేనే రాజ్యాంతే నరకం ధ్రువం. కాదు కాదు, రాజ్యాంతే స్వర్గం ధ్రువం. ఇంత నైత్యం వెళ్ళగక్కుతుంటే ఏమనాలో కూడా తోచడం లేదు. తోచదు. నే చెబుతాను విను. తెలుగు నాయకుల్లో మీరు ముఖ్యులు. తెలుగు అంటేనే తెలివి గనక మీరు తెలివిగా మా చిత్రకూటంలో చేరారు. ఇక అడిగారు, మాతో సమానంగా సుఖంగా ఉంటారు. రాధా ఏది? వారికి కూడా ఇవి లంకరసం. పుచ్చుకోండి, మన స్నేహానికి సూచన. నీ వంటి నీచలతో చేతులు కలిపే మూర్ఖుణ్ణి కాను. నిసింహ మహారాజును నేనే తెలుసుకుని మాట్లాడుతాను. వెళ్ళని. వెళ్ళనిస్తే నా కొంపపోదు. మిమ్మల్ని నోరెత్తనివ్వకుండా పేక నొక్కేయమన్నారేంటి? చచ్చిపోడు, చెరలోనే ఉండని. ఈ ముఖ్య నాయకుడిని విడిపించుకోవటానికి ఎలాగో ఆ దేవుడు రాకపోతాడా? ఓ మగేంద్రజిత్తు, నీ ఎత్తుతో ఆ దేవుడు చిత్తే. ఇంత ఘోరమా? ఇంత దౌర్జన్యమా? దౌర్జన్యం. వాణ్ణి సొరంగంలో నుంచి తీసుకువెళ్ళి జంత్రగృహంలో బంధించు. ఓ రాధా, రాధా, అలా చూస్తావే? చూస్తే మీరే రాజుల్లే ఉన్నారు. ముందు ముందు ఇంకా నీకు బాగా తెలుస్తుంది. ఏది వింజామరవి? నేను వింజామర వేయను, తాంబూల వేసుకుంటా. వేసుకో.